నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే అమ్మా. సార్, జానీ మాస్టర్ గారు రీసెంట్‌గా ఒక ఆరోపణలు దాటుకొని జైలుకెళ్ళి రావడం జరిగింది. 37 రోజులు ఉన్నారు అక్కడే. అలాగే వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. బట్ అయినా సరే ఆయన మీద కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఇంకా అని చెప్పి విన్నాను. మీరేమంటారు దాని మీద? చాలా బుద్ధి తక్కువ ఆరోపణలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన కింద నుంచి కష్టపడి వచ్చినాడమ్మా. ఈ చిల్లర వేషాలు ఇటు కోసం మాస్టర్ కాల ఆయన. ఆయన చాలా కింద నుంచి కష్టపడి టాలెంట్ తోటి తన యొక్క దీంతో ప్రజ్ఞా పాఠవాలతోటి వచ్చాడు. ఈ అమ్మాయి ఎవరో అమ్మాయి వచ్చింది అన్ని అబద్ధాలు, బ్లాక్ మెయిలింగ్. ఆ అమ్మాయి కథ అంతా వింటూ ఉంటే కూడా, అమ్మాయి కథ కానీ ఆమె చరిత్ర కానీ మొత్తం వింటే మొత్తం బ్లాక్ మెయిల్. అమ్మాయి బ్లాక్ మెయిల్ స్కీము. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చేసింది, ఇక్కడ పంచం చేరింది. అమ్మాయి బాగానే డ్యాన్స్ చేస్తుంది కనుక ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసుకున్నాక దాన్ని మొత్తం లొంగ చుట్టుకుని వాడేసుకోవాలని ట్రై చేసింది. అది ఎప్పుడైతే తను ఊహించుకున్నది కుదరలేదు, ఇలాంటి ఈజీ వాడు నా చేయి పట్టుకున్నాడు. ఎప్పుడు 19లో చేయి పట్టుకున్నాడంట, 24లో చెబుతుంది. దానికి సాక్ష్యాలు ఉండవు. 19లో చేయి పట్టుకుంటే 18లోనే కమిటీ, ఫిలిం ఛాంబర్ కమిటీ వేసింది కదా, అక్కడ ఒక బాక్స్ కూడా పెట్టింది. మీ పేర్లు కూడా బయటికి రాకుండా ఉంటాము, మీరు చెప్పండి అని. వేసి ఉండొచ్చు కంప్లైంట్, వేయలా. ఆయనతోటి తిరిగింది అని ఆయనతోటి తిరిగిన తర్వాత ఆయనతో కమ్యూనికేషన్ సరిగా ఉందేమో అంటున్నారు. అప్పుడు కమ్యూనికేషన్ బాగుంది. తన అవసరాలు తీరుతాయి. తనకు ఏమీ లేని దానికి దాన్ని ఒక స్టేటస్ తీసుకొచ్చాడు ఈయన. ఒక స్టేటస్ తీసుకొచ్చి అమ్మాయి ఒక డ్యాన్స్ మాస్టర్గా కార్డు కూడా ఇప్పించాడు. సో ఇవన్నీ పొందింది. ఇప్పుడు మొత్తం కబ్జా చేసుకోవాలి, ఆయన స్థానాన్నే కబ్జా చేయాలనుకుని దుర్బుద్ధి పుట్టింది. సో ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా తను పట్టేసుకోవాలని. అది ఆ దుర్బుద్ధికి కుదరలేదు. దాంతో ఈయన మీద నెప వేయటం అంతే. బ్లాక్ మెయిలింగ్. షీజ్ అ బ్లాక్ మెయిల్. అది అసలు మా పిల్ల కాదు, అక్కడ ఎక్కడి నుంచో వచ్చిన పిల్ల. వచ్చి దానికి ఆ పిల్లకి అండగా కొంతమంది మాట్లాడతారు. బుద్ధి ఉండాలి అసలు. మా అసోసియేషన్ కూడా ఝాన్సీ గారు లైక్ వీళ్ళందరూ కూడా ఆమె తరపున, మా అసోసియేషన్ కాదు, ఝాన్సీ మా అసోసియేషన్ తరపున కాదు. బాబుతో స్వయం మాట్లాడే అర్హత అమ్మాయికి ఎక్కడ రైట్ లేదు. ఆ అమ్మాయి ఒక కమిటీ వేశారమ్మా. ఆ కమిటీలో 20 మంది ఉన్నారు. ఇది 2018లో వేసిన కమిటీ. తర్వాత మళ్ళీ మా కమిటీ మెంబర్స్ మారుతా ఉన్నారు. ఆ కమిటీలో ఈ అమ్మాయి మెంబరు. ఈ అమ్మాయి ఆ స్థాయిని మించి మాట్లాడుతుంది. తన లిమిట్స్ దాటి మాట్లాడుతుంది. వీళ్ళ బాధ్యత ఎంతవరకు ఆ యొక్క విషయానికి సందర్భించిన విషయానికి అటు ఇటు బోత్ సైడ్స్, ఆ అమ్మాయి తరపు కానీ ఈ అబ్బాయి తరపు కానీ రెండు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వాల్సిన విషయం. వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఇది వచ్చింది, వీడు వచ్చినప్పుడు ఇవ్వాల్సింది. అంతేకాదు జడ్జిమెంట్ ఇచ్చటం వీళ్ళది కాదు. వీళ్ళ జడ్జిమెంట్ ఇవ్వడానికి కాదు రిపోర్ట్. వీళ్ళు ఓన్లీ ఆ రిపోర్ట్ దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ, నాట్ జడ్జిమెంట్ ఆఫ్ ది కమిటీ. జడ్జిమెంట్ కోర్టు ఇస్తుంది. మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు రెండు వైపులో అభిప్రాయాలు ఈ వర్షంలో వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు ఇలాంటి ఒపీనియన్ చెప్పారు, వీళ్ళు అడిగినప్పుడు ఇలాంటి ఒపీనియన్ చెప్పారు. సో దాన్ని బట్టి సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఎవిడెన్స్ చూస్తే ఇట్లా ఉండొచ్చు అని సలహా ఇవ్వాలి తప్పితే మీరు కాదు. నువ్వు ఈ అమ్మాయి ఎట్లా డిసైడ్ చేసేస్తుంది? మా ఆయన తప్పు, వీడిదే ఒప్పు అన్నట్టు. తప్పు కదా. ఆడపిల్లలు మాట్లాడితే ఆడపిల్ల తరపు నిలబడిందంటే మరి జానీ మాస్టర్ వైఫ్ ఆడపిల్ల కదా, అమ్మాయి ఆడపిల్ల కదా. పాపం కష్టపడి భర్తతో పాటు కష్టపడి ఇద్దరు ఉన్నారు. ఆ అమ్మాయి భర్తను అన్యాయం చేస్తే అమ్మాయికి నష్టం కదా. అమ్మాయి ఆడపిల్ల కదా. ఈ అమ్మాయి ఎక్కడి నుంచో మరాఠీ అమ్మాయి ఆడపిల్ల, ఇక్కడ తెలుగు పిల్ల ఆడపిల్ల కదా, మన ఇండస్ట్రీ పిల్ల ఆడపిల్ల. ఇదంతా కావాలని కుట్రతోనే చేస్తున్నారు. కుట్ర వెనకాల ఎవరో ఉన్నారు దౌర్భాగ్యులు, వాళ్ళు బయటపడుద్ది. ఆ కుట్ర పక్క జరుగుతుంటే ఈ కమిటీ అధిక ప్రసంగం చేస్తుంది అమ్మాయి ఝాన్సీ. అధిక ప్రసంగం ఝాన్సీ మాటలు. నువ్వు మాట్లాడేసిన పరిధిలో మాట్లాడు. అందరికి ఉత్తరాలు రాస్తాం, అందరు డైరెక్టర్లకి ఉత్తరాలు రాస్తావు, నేను పెట్టుకోవద్దని. ఎవరికి రాస్తావు? నువ్వెవరు అసలు? నీ స్థాయి ఏంటి ఇండస్ట్రీలో? నువ్వు ఉత్తరాలు రాసేస్తే అందరు డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి జానీ మాస్టర్ పెట్టుకోవద్దు అని ఉత్తరాలు రాసే స్థాయి నీకు ఉందా? ఝాన్సీకి ఆ స్థాయి ఉందా ఇండస్ట్రీలో? పిచ్చిగా స్థాయిని మించి మాట్లాడకూడదు. నువ్వే ఒక దాసనారాయణరావు గారు లేకపోతే రామానాయుడు గారి స్థాయి అనేది. వాళ్ళకి ఆ స్థాయి ఉండింది. ఆ రోజుల్లో వాళ్ళకి ఆ స్థాయి ఉండి వాళ్ళు చెప్తే ఒక మాట నీ పెద్దరికి. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? వాళ్ళ స్థాయి లెవెల్లో నువ్వు మాట్లాడతావు ఏంటి? నువ్వెవరు రాసేస్తావు? నువ్వెవరు రాయటానికి? నువ్వెవరు? నీకు అయోగ్యత ఏది? నీకు అర్హత ఎక్కడిది? పిచ్చి మాటలు కదా అవి. అవన్నీ మాట్లాడుతుంది. అవన్నీ ఖండించాలి ఖచ్చితంగా.
వన్ సైడెడ్గా ఆడపిల్ల నువ్వు ఆడదాని మీద నీకుంటే ఉంచుకో. బట్ దానికోసం నువ్వు కమిటీలో ఉంటూ ఒక వివక్ష లేకుండా మాట్లాడాల్సిన దానివి జనరల్గా జెన్యున్గా మాట్లాడాల్సి పోయి ఒక సైడ్ మాట్లాడతావేంటి? ఒక సైడ్ ఎట్లా మాట్లాడతారు? ఇవాళ మాట్లాడవు అసలు ఆ రోజు ఆరంభించక ముందు ఇంకా అప్పుడు రిపోర్ట్ రాకముందే మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి జానీ మాస్టర్ తప్పు ఏంటి, ఫోన్లు ఉన్నాయి, ఆయన తిట్టిన మాటలు తిడతాడు. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసింది, తప్పు చేస్తే తిడతాడు. తిడితే ఏ డైరెక్టర్ అసిస్టెంట్ తిట్లా, ఏ ఎడిటర్ కెమెరా అసిస్టెంట్ తిడతారు. ఆ తిట్టం అంటే అది పనిలో విషయం, పనిలో తప్పు చేసినప్పుడు తిడతారు. దాన్ని ఆ రికార్డింగ్ ఉంది నా దగ్గర, ఆ రికార్డింగ్ ఉంది బయట పెడతాం, తిట్టారు, పిచ్చి మాటలు. ఏ అవగాహన ఒక సెన్స్ ఆఫ్ ఇది మాట్లాడాలి కదా. అమ్మాయి చాలా తప్పుడు మాటలు మాట్లాడుతుంది, కరెక్ట్ కాదు. కమిటీలో షీ ఈజ్ అన్ఫిట్ టు బి ఏ కమిటీ మెంబర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్.